హైదరాబాద్ సహా తెలంగాణలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడి జోరుగా కొనసాగుతుంది. భాగ్యనగరంలో వేడుకలకు ఘనంగా సాగుతున్నాయి. సిటీలో రాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంది. నగరంలోని బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో 2026 నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మరోపక్క సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. తాగి వాహనం నడిపితే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. జైలు శిక్ష కూడా పడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి లైవ్లో మరింత సమాచారాన్ని అందించడానికి రామాంజనేయులు ఉన్నారు. రామాంజనేయులు, ఎలా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు? కఠినతరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి అప్డేట్ ఏంటి? బోయిన్పల్లిలో ఎలా ఉంది ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ప్రస్తుతం మనం బోయిన్పల్లి పరిధిలో ఉన్నాము. మనం ప్రస్తుతం అయితే ఒక అడిషనల్ ట్రాఫిక్ డీజీపీ దగ్గర ఉన్నాము, వేణుగోపాల్ రెడ్డి దగ్గర ఉన్నాము. తానే స్వయంగా అయితే డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే బయట పంపిస్తారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మాత్రము వెహికల్స్ ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి డ్రంక్ అండ్ టెస్ట్ చేసిన తర్వాతనే పంపిస్తున్నాం. మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడవచ్చు. పోలీసులు మాత్రం ప్రతి ఒక్కరు చెక్ చేసిన వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘర్షణ జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇతరులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికీ కానీ ఇబ్బంది కలగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే మనం చూస్తాం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. దానికి సంబంధించిన పోలీస్ శాఖ అయితే పూర్తిగా డ్రగ్ అండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సోఫార్ ఇప్పుడు సేఫ్ ఎక్స్ప్రెస్ అండి బోయిన్పల్లి దగ్గర ఇది అండర్ బేగంపేట్ పిఎస్ లిమిట్స్ ఒక 8 మెంబర్స్ ఇంతవరకు కేసెస్ బుక్ చేయడం జరిగింది. సార్, ఈ డ్రంక్ అండ్ అంటే ఆల్రెడీ సిపి కమిషనర్ ఆల్రెడీ సజ్జనార్ గారు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. గత 10 రోజులుగా అయితే ఉన్నారు. డ్రంక్ అండ్ టెస్ట్ లో మాత్రం పట్టుబడితే మాత్రం జరిమానాతో పాటు జైలు శిక్షతో పాటు శాశ్వతంగా అయితే ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. కానీ ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖ మాత్రం ప్రయత్నిస్తుంది. కానీ జనాలు మాత్రం అవగాహన వస్తుందంటున్నారు సార్. అంటే మెల్లిమెల్లిగా వస్తుందండి. అంటే ఒకసారి పట్టుబడితే తెలిసి వస్తుంది. అందుకే ఇప్పుడు మొదటిసారి రెండోసారి పట్టుబడితే దానికి జైలుకి పోవడం కూడా జరుగుతుంది. మూడోసారి పట్టుబడితే మటుకు లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. అవగాహన మీకు అందరూ తెలుసు. స్కూల్లో చదువుకుంటారు, స్కూల్లో అక్కడ డిసిప్లిన్ నేర్పిస్తారు. కాలేజీలో చదువుకుంటారు అదే స్టూడెంట్స్, అదే వ్యక్తులు, అక్కడ డిసిప్లిన్ నేర్పిస్తారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పి ఉండొచ్చు. మరి ఇంతమంది వాళ్ళు చెప్పినా కూడా మనుషులు ఎందుకు ఈ విధంగా అవుతున్నారు? ఇప్పుడు లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళన్ని టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత లైసెన్స్ వస్తుంది, జనం తెచ్చుకుంటారు. దాంట్లో అంటే ట్రాఫిక్ అవేర్నెస్, అవగాహన, రోడ్డు పైన ఏ విధంగా పోవాలి, రోడ్డు భద్రత గురించి కూడా చెప్పడం జరుగుతుంది. లైసెన్స్ తీసుకునేటప్పుడు ఏ విధంగా పోవాలని చెప్పేసి వాళ్ళ లైసెన్స్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక చట్టం గురించి తెలిసి ఉండాలి. ఈ దేశ పౌరుడు అన్నం చట్టం పట్ల ఫస్ట్ అవగాహన ఉండాలి. రోడ్డు పైన మనం వెహికల్ తీసుకొని పోతున్నామంటే లైసెన్స్ ఉందా లేదా, ఆర్సీ ఉందా లేదా, అది తెలుసుకోవాల్సిందే కదా. వాళ్ళకందరూ తెలిసే ఉంటుంది. బేసిక్ ఏంది, తాగి ఎందుకు డ్రైవ్ చేస్తారండి? డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డెత్ డ్రైవ్ అండి. అది అంటే రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పైన మనుషులు పోతూ ఉంటారు, పాదచారులు పోతూ ఉంటారు, వెహికల్లో పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండాలా, వాళ్ళు సేఫ్గా ఉండాలా, ఇతరులు సేఫ్గా ఉండాలా. ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ కేవలము కొద్దిమంది మాత్రమే నేర్చుకున్న వాళ్ళకి అవగాహన ఉండి మిగతా వాళ్ళకి అవగాహన లేనప్పుడు అవగాహన లేని వాళ్ళ వలన అవగాహన ఉన్న వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళ కుటుంబాలు కోల్పోతారు. అటు సైడ్ అవతలి వాళ్ళు కూడా కుటుంబాలు వాళ్ళ అంటే సంపాదించే వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఫ్యామిలీస్ చాలా బాధపడుతూ ఉంటాయి. అంటే ఎంత సేఫ్గా డ్రైవ్ చేయాలా, సేఫ్గా రీచ్ కావాలా, హ్యాపీగా ఉండాలా. అంటే బయటికి పోయేటప్పుడు ఈరోజు ఎట్లయిపోతుంది, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే రోజుకి ఒక దాదాపు మొత్తం ఇండియా అంతా తీసుకుంటే రోజుకి ఒక 800 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం పర్ డే. లాస్ట్ టైం ఇక్కడ 25,000 యాక్సిడెంట్స్ అవుతే దాంట్లో మొత్తం ఒక సంవత్సరం అంతా ఒక 7,000 వరకు చనిపోవడం జరిగింది.
ఇండియా లెవెల్లో అయితే 1,52,000 లాస్ట్ ఇయర్ అంతకుముందు 1,72,000 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతా ఉన్నారు. ఇది అంటే దీంట్లో ఎందుకు ఎట్లా యాక్సిడెంట్స్ అవుతాయి అంటే ఒకటి ఏమనుకోవచ్చు అంటే రెక్లెస్, ఒక నిర్లక్ష్య ధోరణి, అహం అనమాట, ఏమవుతుందిలే అని ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫాస్ట్గా పోవడం, ర్యాష్గా పోవడం, కంట్రోల్ లాస్ అయిపోయి డివైడర్కి కొట్టడం, అది గాల్లో పల్టీలు కొట్టి ఆ ఎదుటి అటు సైడ్ పడడము, అక్కడ వాళ్ళు ఎవరో వస్తుంటారు దురదృష్టవశాత్తు వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళు చనిపోవడం కేసు చాలా ఉన్నాయి. భయంకరమైన అంటే అది నమ్మశక్యం కానటువంటిది అనమాట. కొట్టి ఒక గాల్లో ఎగిరిపడి తీసుకుపోవడం. మొన్న మీరు కూడా చూసి ఉంటారు, మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో చెక్ కొన్ని బస్సెస్ కూడా మేము సీజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళని సీజ్ చేసి వాళ్ళని ఫైన్ రాసినాం. కాబట్టి రోడ్డు మీద అందరూ, సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి అంటే, సేఫ్గా ఉండాలి అంటే రోడ్డు గురించి అవగాహన ఉండాలా. ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండకూడదు, చట్టాన్ని గౌరవించాలా. 2025 కొద్ది గంటల్లో ముగుస్తుంది. అంటే 2025 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాము. మీరు వాహనదారులకు ఏ విధంగా, అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి వాహనదారులు కానీ, కొత్తగా నేర్చుకున్న యువత కానీ వాహనాలు ఎలా నడపాలి ఏంటి అనేది కూడా దాని మీద మీరు ఎలా చెప్తారు? అంటే మీ ద్వారా మేము అందరినీ కోరుకునేది ఒకటే అండి. ఫస్ట్ చట్టం పట్ల మంచి అభిప్రాయం ఉండాలా. చట్టం అంటే గౌరవించాలి. ఈ పౌరుడుగా, భారతీయ పౌరుడుగా ఈ రోడ్డు మీద స్టంట్లు చేయడం కానీ, ర్యాష్గా పోవడం కానీ అటు చేస్తే అది వాళ్లకు నష్టము. అంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తారు, పెద్దగా అవుతారు. ఇక్కడ ఎట్లా అవుతాయంటే సిగ్నల్ జంప్ చేయడం, యాక్సిడెంట్లో సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు, సిగ్నల్ దగ్గర ఆగరు, జంప్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఆగరు. 20 సంవత్సరాలు అవుతారు కానీ ఒక 2 నిమిషాలు ఆగలేకపోతారు సిగ్నల్ దగ్గర. తర్వాత హెల్మెట్ పెట్టుకోపోవడం, అంటే ఆయన మంచిగా ఉంటే ఆయన కటింగ్ ఏదో ఇదైపోద్దని, హెయిర్ ఇదైపోద్దని హెల్మెట్ పెట్టుకోపోవడము. తర్వాత కారులో కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టుకోపోవడము, అంటే ఓవర్టేక్ చేయడము. తర్వాత ఒకటేసారి లేన్ చేస్తూ ఉంటారు, లేన్ చేంజ్ చేస్తారు, సడన్ గా లేన్ చేస్తారు అనమాట. ఒకటేసారి లాంగ్ కట్ అనమాట. యూటర్న్ తీసుకుంటప్పుడు చూసుకోకుండా యూటర్న్ తీసుకోవడం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తక్కువ ఉన్నట్లు మనకున్న సమాచారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిపి కమిషనర్ ఏదైతే సజ్జనర్ గారు, అంటే ఏదైతే పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా కానీ కఠిన చర్యలు 100% తీసుకోబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని మాత్రము భారీ స్థాయిలో అయితే మీరు ప్రచార మాధ్యమాల్లో చెప్పారు. దానివల్ల ఎఫెక్ట్ ఉందంటే డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా ఉన్నది. అంటే మేము స్పెషల్ డ్రైవ్ ఈ 24th అంతకుముందు నుంచి చేసాము, ఈ 24 నుంచి డైలీ చేస్తా ఉన్నాము. ఉన్నది మీరే చూడవచ్చు. ఇప్పుడు ఈ పార్టీకి కూడా మనం చూస్తున్నాం సార్. ఇప్పటికీ మీరు కొన్ని వందల వెహికల్స్ అయితే చెక్ చేశారు, కానీ ఒక వెహికల్ దొరకలేదంటే ప్రజలైతే మార్పు వచ్చిందండి. ఉన్నదండి, నేర్చుకుంటున్నారు, సంతోషం. అంటే చట్టం పట్ల హైదరాబాద్ లో మీలాంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ప్రత్యక్షంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అందులో కూడా ప్రజల్లో మార్పు వచ్చిందంటే 100% మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వందల వెహికల్స్ అయితే మనం ప్రత్యక్షంగా మన బీఆర్కి కెమెరాలో మనం చూస్తున్నాము. ఒక్క వెహికల్ కూడా దొరకట్లేదంటే ప్రజల్లో 100% మార్పు వచ్చింది. సీజీ సజ్జనర్ గారి అయితే ఏదైతే వార్నింగ్ అయితే 100% ప్రజల్లో అయితే భయం అనేది చొచ్చుకొచ్చింది. ఎవరికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ప్రశాంతంగా ఇంట్లో సంబరాలు జరుపుకోవాలి, 2026 సంవత్సరం మంచిగా వేసుకోవాలనుకున్నారు. దీని మీద అంటే సజ్జనర్ గారి ఫలించిందంటారు వాళ్ళ ప్రయత్నం. మీరు చెప్పాలా, అంటే మార్పు ఉంటది. అంటే మంచిగా చెప్తున్నాం కదా, మేమేమి అందరూ బాగుండాలని. ఏడాది చూస్తే ప్రతి 20 వెహికల్ లో మాత్రం ఒక వెహికల్ మాత్రం డ్రంక్ అండ్ రేస్ట్ లో మనం ప్రత్యక్షం చూసాము. కానీ మనం ఇక్కడ ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నుంచి ఉన్నా కూడా ఒక వెహికల్ కూడా దొరకలేదంటే 100% దొరుకుతా ఉన్నాయి. అప్పుడు అంటే ఇప్పటివరకు అంత భారీ మొత్తంలో దొరకట్లేదు, అంత భారీ మొత్తంలో రావడం లేదు. ఒకటే అండి, ఎప్పుడైనా అంటే ఏదైనా కానీ మీ ద్వారా ఏంటంటే మేము చెకింగ్ చేసినా, మేము చెకింగ్ చేయకపోయినా కూడా మనిషి అనే డ్రైవర్ అన్నవాడు ఈ కంట్రీలో అతనికి రోడ్డు పైన వస్తే తాగకూడదు అనమాట, నడవకూడదు, రోడ్డు మీద నడిచి రోడ్డు క్రాస్ చేయొద్దు, తర్వాత నడిపి స్టీరింగ్ పట్టుకోకూడదు, ఇంకోరి కుటుంబాన్ని హాని కలిగించొద్దు. అతను సేఫ్గా ఉండాలి, ఇతరులు సేఫ్గా ఉండాలి, ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, ప్రొటెక్ట్ అదర్స్, సంతోషంగా ఉండాలి, రోడ్డు పైన నమ్మకంగా పోవాలి, ఏమి అవ్వదులేనే ఉండాలా, ఆ కాన్ఫిడెన్స్ రావాలని కోరుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ మరికొద్ది క్షణాలలో అయితే మనం 2026 పోతున్నాము. మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీ నుంచి మాకు శుభాకాంక్షలు చెప్పాలి. అంటే బీఆర్కే మీడియా ఎవరైతే ఉంటారో, వీక్షిస్తారో వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఈ ట్రాఫిక్ రూల్స్ని గౌరవించాలా, ట్రాఫిక్ అవేర్నెస్ మీరు కల్పించాలా, ఇతరులకు కూడా, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ
చెప్పాలా. మైనర్స్ ఉంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇవ్వకూడదు. మైనర్స్లో కనుక బండి కనుక ఇస్తే అది ఇంతకుముందు జనరల్గా అయితే 18 సంవత్సరాలు వస్తే లైసెన్స్ వస్తుంది జనరల్గా. ఈ మైనర్ కనుక మాకు పట్టుబడితే, మేము చెక్ చేసి పట్టుబడితే 15 సంవత్సరాలకు రావాల్సినటువంటి లైసెన్స్ 20 సంవత్సరాలకు వస్తుంది. ఎవరైతే బండి ఇస్తారో ఫ్రెండ్స్ కానీ, ఫాదర్ కానీ, మదర్ ఎవరైనా కానీ రిలేటివ్స్, అటువంటి ఆర్సీ మేము దప్తు చేసి అది ఒక పీరియడ్ ఆఫ్ 1 year కానీ 2 years కానీ సస్పెండ్ చేయమని మేము ఆర్టీ అధికారులని మేము కోరడం జరుగుతుంది. ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకవేళ దొరికితే కఠినంగా శిక్షిస్తారు సార్? ఉంటుందండి, మ్యాజిస్ట్రేట్ కట్నే ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ డిపెండ్, కోర్టు మేము పంపిస్తాం కాబట్టి వాళ్ళు చూస్తారన్నమాట ఆయన తాగిన పర్సెంటేజ్ ఎట్లా ఏంది ఉందని చెప్పి ఆ టైం బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మనం చూసాము వేణుగోపాల్ రెడ్డి సార్ చెప్పిన మాటలు చూస్తాము. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈసారి మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొంతవరకు మార్పు వచ్చిందని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రము సిపి సజ్జనార్ సార్ ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ అంటే ప్రజలైతే భయం చొచ్చుకున్నట్లు మనకు తెలుస్తుంది, పూర్తిగా తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి చూస్తే అయితే బయటికి వచ్చి మందు తాగి బయటికి రావాలంటే మందు కావాలని మాత్రం భయం పరిగెడుతుందని మనకు పూర్తిగా తెలుస్తుంది. అంటే ప్రతి వాహనం క్షుణ్ణంగా పరిశీలించిన కనుక ఎక్కడే కానీ అంటే వందల సంఖ్యలో వాహనాలు చెక్ చేస్తున్న కనుక తక్కువ మోతాదులో వాహనాలు దొరికే పరిస్థితి ఉందంటే చాలా మంది అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొన్ని వందల ప్లేస్లలో అంటే ఏదైతే పోలీసులు తనిఖీలు ఇస్తున్నారో ఒక అడిషనల్ డీజీపీ స్థాయి ఒక ఆఫీసరే డైరెక్ట్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారంటే పోలీస్ శాఖ ఎంతవరకు సీరియస్ తీసుకుందో మనం పూర్తిగా చూడొచ్చు. మనవచ్చు రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.